నా వృత్తిని నాకు ఇచ్చింది నా గురువు గారు దాసరి గారే. మళ్ళీ ఈరోజు ఈ సినిమా ద్వారా అంటే ఈ మధ్యకాలంలో ఎన్నో యాడ్ ఫిలిమ్స్, జానపద పాటలు, ఇంకా ఎన్నెన్నో గీతాలు రాస్తూ నేను ఉన్నాను మధ్యలో. తర్వాత అల్లాని శ్రీధర్ గారి ప్రోత్సాహంతో ఈ సినిమాకి మొత్తం పాటలు అంటే యాక్చువల్గా నేను జానపద సంగీతంలో అంతో ఇంతో కొద్దిగా నాకు ప్రవేశం ఉన్నప్పటికీ ఆధ్యాత్మిక గీతాలు రాయాలంటే దానికి ఎంతో ధైర్యం, దమ్ము రెండు ఉండాలి. కానీ ఇది నా ప్రయత్నం మాత్రమే. ఇది ఎంతవరకు సఫలీకృతం, ఎంతవరకు సఫలం చెందాననేది మీడియా కానీ, ప్రజలు కానీ, పెద్దలు కానీ నన్ను చెప్పి విమర్శించి ముందుకు నడిపించాలి. ఇందులో ఒక్కొక్క పాట 9 పాటలు ఉన్నాయండి. ఇందులో 9 పాటలు నవరసాలతో కూడిన నవరత్నాలు. అంటే 9 పాటలతో ఈరోజు సినిమా రావడం, సినిమా ఆడడం అనేది కూడా కనా కష్టం. అలాంటిది ఆధ్యాత్మిక అండ్ మైథలాజికల్ అండ్ డివోషనల్ మూవీ కాబట్టి పాటలకు ప్రాధాన్యం ఉంటుంది. కాబట్టి పాటలు, పద్యాలు, హనుమాన్ చాలీసాతో కలిపి 9 పాటలు. ఇందులో ఒక హనుమాన్ చాలీసా తప్ప మిగతా అన్ని పాటలు అంటే 8 పాటలు నేను రాశానండి. ఒక జానపదం, ఒక డివోషనల్, ఒక శృంగారం, ఒక ఇమోషనల్, అంటే అన్ని రసాలతో కూడిన అన్ని భావాల్ని పలికించడానికి నాకు ఈ ఒక వేదిక లభించింది. ఈ సినిమా వేదిక ఇచ్చింది ఈ సినిమా అన్నమాట. అయితే నేను లిటరేచర్, ఎంఏ లిటరేచర్ చేశాను. ఉదయంలో 2 సంవత్సరాలు, ఆంధ్రప్రభలో 14 సంవత్సరాలు, జర్నలిజం వెనక బ్యాక్గ్రౌండు ఇవన్నీ ఉండటంతో నాకు అది రాయడానికి కొద్దిగా కష్టమైన ఈ పాటలు సక్సెస్ కావడానికి దోహదపడ్డాయని నేను భావిస్తున్నానండి. మీరు ఇప్పుడు విన్న పాటలు మీకు తెలుసు. ఆ పాటల్లో సాహితీ విలువలు ఈ రోజుల్లో వచ్చే పాటలకి భిన్నంగా, అంటే ఈరోజు పాటలు బాగా లేవని కాదు, ఈరోజు పాటలు రాయడం ఇంకా ఈజీ, ఈ పాటలు రాయడం మాత్రం చాలా కష్టం అని చెప్పడానికి సాహసిస్తున్నాను నేను. అక్కడ గురువుగారు దాసరి నారాయణరావు గారి చేతుల మీదుగా ఈ పాటలు, ఈ ఆల్బమ్, అలాగే ఈ సినిమా ఆవిష్కృతమై విజయవంతం కావాలని కోరుకుంటున్నాను. I'm very happy to be a part of this film, and I'm lucky to have a producer like Srinivas Garu and my director Alani Sridhar and Sunil as the co-actor. And Sunil as my co-actor, I would like to thank Alani Sridhar sir and Srinivas sir to give me this opportunity to work in this film. Thank you very much. నేను ఈ సినిమాలో తులసిదాస్ చేస్తున్నాను. రామ్ భక్తుడు మహాకవి తులసిదాస్ నటించడం ఎంతో నాకు సంతోషంగా ఉంది. డైరెక్టర్ గారు శ్రీ అల్లాని శ్రీధర్ గారు, డైరెక్షన్లో నేను గౌతమ్ బుద్ధా కూడా చేశాను. డైరెక్టర్ శ్రీధర్ గారు అండ్ మచ్చా శ్రీనివాస్ గారు, నా పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. నాకు గ్రామర్ కొంచెం మిస్టేకా, బట్ మా ఎమోషన్ ఇస్ వెరీ నిజంగా. ఇది ఈ సినిమాలో రత్నావళిలో మ్యూజిక్ చాలా బాగుంది. ఇది లిరిక్ చాలా మంచి మీనింగ్ఫుల్గా శశి ప్రీతం గారు డన్ ఎ వెరీ గుడ్ జాబ్ అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. అండ్ तेलुगु प्रेक्षकों की चला आशीर्वाद और उनका प्यार जो आज तक मुझे मिला है, आगे भी मिले, उनका तहे दिल से मैं धन्यवाद करता हूँ. और अंदर की चाला थैंक्स, थैंक यू वेरी मच. इंत मंची ऑडियो మా టైమ్స్ మ్యూజిక్ ఇస్తున్నందుకు. టైమ్స్ మ్యూజిక్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది రెప్యూటెడ్ కంపెనీ, ఎస్పెషల్లీ స్పిరిచువల్ ఆల్బమ్స్ అండ్ చాలా వాల్యుబుల్ ప్రోడక్ట్స్ మాత్రం చేస్తుంటాం. ఇందులో గొప్ప విషయం ఏంటంటే అష్టాదశ పురాణాలు రాసిన వ్యాస మహర్షి ఎంత గొప్పవారో, రామాయణాన్ని హిందీలో రాసిన తులసిదాస్ కూడా అంతే గొప్పవారు. వాల్మీకి తర్వాత ఈ కాలం జనరేషన్కి, రాబోయే జనరేషన్కి ఈ యొక్క తులసిదాస్ రాసిన రామాయణం, రామచరిత్ మానస్, ఎస్పెషల్లీ హనుమాన్ చాలీసా చాలా గొప్ప మార్గదర్శకమైంది. ఏ ఊర్లో రామాలయం ఉంటుందో లేదో, హనుమంతుడి గుడి ఉంటుందో లేదో, కానీ హనుమాన్ చాలీసా రాని పిల్లవాడి ఇంట్లో ఉండడు, హనుమాన్ చాలీసా లేని ఇల్లు ఉండదు. ఎస్పెషల్లీ ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత
అది ప్రూవ్ అవుతుంది. ఇంటింటా హనుమాన్ చాలీసా పారాయణం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు జరుగుతాయి. అలాగే ఈ ఆడియోని ఆదరించి దీన్ని సక్సెస్ఫుల్ చేయాల్సిందిగా కోరుతున్నాము. త్వరలోని ఈ ఆడియో అన్ని వెబ్సైట్స్లో, ముఖ్యంగా అన్ని FM రేడియోస్లో కూడా వస్తుంది. అన్ని స్టోర్స్లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. హనుమాన్ చాలీసా అన్న టైటిల్ మార్చటం, ఆ టైటిల్ పెట్టడం అని చెప్పి అనేది చాలా గొప్ప ఆలోచన. హనుమాన్ చాలీసా అనగానే ఒక తెలియని ఫిలసాఫికల్ వైబ్రేషన్స్ ప్రతి వాళ్ళలో కూడా. ఆంజనేయ స్వామి భక్తులు నిజంగానే శివభక్తులు ఉంటారు, లేకపోతే విష్ణు భక్తులు ఉంటారు, లేకపోతే ఆంజనేయ స్వామి భక్తులు కాని వాళ్ళు ఉంటారు. నాకుగా మా నాన్నగారు నాకు ఆంజనేయ స్వామి ఉపాసన చేశారండి. నేను ఆంజనేయ స్వామి ఉపాసకుడిని. నిత్యం నేను ఆంజనేయ స్వామి జపం చేసుకుంటుండేవాడిని. అటువంటి ఈ సినిమాలో సూరదాస్ వేషం వేశాను. ఆ పాత్ర గురించి ఇందాక కూడా చెప్పన్నారు, అద్భుతమైనటువంటి పాత్రది. తర్వాత నేను ఒకసారి సందర్భంలో ఇట్లా డైరెక్టర్ గారి దగ్గర కూర్చున్నప్పుడు ఇట్లా నేను శ్రీధర్ గారి సినిమాలో ఆంజనేయ స్వామి తులసి మన సూరదాస్ వేషం వేశానని చెప్పగానే ఆయన చాలా మంచి క్యారెక్టర్ అయ్యా, మంచి కథ ఉంది, అసలు సూరదాస్ బేస్డ్గా ఒక సినిమా చేయొచ్చు, అంత మంచి సబ్జెక్ట్ అయిందని చెప్పి అన్నారు. నేను అన్నమయ్య సినిమాలో నారదుడికి డొక్కా మాణిక్యవర ప్రసాద్ గారు గౌరవ మంత్రివర్యులు వచ్చారు. శిల్పా చక్రవర్తి తరపున నేను ఆయన వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. అన్నమయ్య సినిమాలో గమ్యం తెలియక ప్రయాణిస్తున్నటువంటి అన్నమయ్యకు మహతినివ్వటం ద్వారా నారదుడు అతని జీవితానికి ఒక దిశానిర్దేశం చేసి వెంకటేశ్వర స్వామి కీర్తనలు రాయమని చెప్పంటూ ప్రబోధించాడు. అది అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో కూడా భార్య వల్ల అవమానం పొంది జీవితంలో ఒక లక్ష్యం, గమ్యం, దశ లేకుండా తిరుగుతున్నటువంటి తులసిదాస్కి ఇది నీ దిశ, ఇది నీ ప్రయాణం, ఇలా సాగు, ఇలా కీర్తనలు రాయి అని చెప్పని అతని జీవితానికి ఒక దారి చూపించినటువంటి పాత్ర సూరదాస్. మనకి తక్కువ పరిచయం కానివ్వండి, నార్త్లో సూరదాసు ఎంతో గొప్ప యాక్టర్, ఎంతో ప్రజల అభిమానం, ఆదరణ ఉన్నటువంటి ఒక మహాకవి, వాగ్గేయకారుడు. అటువంటి సూరదాస్ పాత్రని నా మీద నమ్మకంతో నాకు ఇచ్చారు. పుట్టుగుడ్డి దాని మీద ఒక సాంగ్ కూడా చేసి చాలా మంచి క్యారెక్టర్, సినిమా చూసిన ప్రతి వాళ్ళు గుర్తుండిపోయే వేషం. అటువంటి పాత్రను నాకు ఇచ్చినందుకు గాను దర్శకులు శ్రీ శ్రీధర్ గారికి, అలాగే నిర్మాతలకు అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరోసారి ఈ ఆడియో సూపర్ హిట్ కావాలని, అల్లాని శ్రీధర్ గారికి దర్శకుడిగా ఈ చిత్రం ద్వారా మంచి పేరు రావాలని, అలాగే మిత్రుడు శశిప్రీతం గారు కూడా మంచి ఆడియోగా ఈ సినిమా ఆయన రికార్డ్స్లో మరొక మంచి ఆడియోగా నమోదు కావాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. గతంలో రత్నావళి పేరుతో ఈ సినిమా ప్రకటించున్నాము. అయితే కాశీలో కొంతమంది పండితులు, గురుదేవులు, పెద్దలు కలిసి ఇది హనుమాన్ చాలీసా కథ కాబట్టి హనుమాన్ చాలీసా అంటే బాగుంటుంది అనే పేరు చెప్పడంతో, సజెస్ట్ చేయడంతో ఈ సినిమాని హనుమాన్ చాలీసాగా మార్చడం జరిగింది. ఈ సినిమా హనుమాన్ చాలీసా రాసిన తులసిదాస్ యొక్క కథ, ఆయన జీవితంలో ఉండే భావోద్వేగాలు కానీ, ఆయన చేసిన నిర్ణయాలు కానీ, ఒక హనుమాన్ చాలీసా ఏ విధంగా ఈనాటి యువతరానికి కానీ ఈ సమాజానికి ఉపయోగపడుతుంది అనే విషయంలో ఈ సినిమాలు చూపించడం జరిగింది. కొంతమంది అడిగారు ఈ సమయంలో ఈ భక్తి సినిమాలు ఎవరు చూస్తారు అని. కాకపోతే మనం చూస్తుంటాము, చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళండి, అంతా యువతరమే కనబడతారు, మీకు లక్షల మంది ప్రదక్షిణలు చేస్తూ. తిరుపతి వెళ్ళండి, యువతరమే కనబడతారు. ఎక్కడ చూసినా ఇవాళ భక్తి అనేది అది ఒక వర్గానికి సంబంధించింది, ఒక వయసుకు సంబంధించింది కాదు, అందరికీ అవసరమైంది, సమాజానికి కావాల్సింది, సమాజానికి కోరుతుంది కూడా. సో ఈ సినిమా సంగీతం అందించిన శశిప్రీతం గారు అద్భుతమైన ట్యూన్స్ ఇచ్చారు. దానికి వాళ్ళు చాలా శ్రమించారు. ఆయన పాటలు రాసిన వీరేంద్ర గారు చాలా కొత్త రకమైన పద్ధతిలో పాటలు అందించారు. ఈ సినిమా నిర్మాణం ఇంత సజావుగా, అంటే సరైన సకాలంలో రిచ్గా జరిగిందంటే కారణం మహబూబ్లాల్ ఫైబ్రిక్స్ సహకారం, అట్లాగే మత శ్రీనివాసరావు గారి సహకారం. ఈ సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటాను. హనుమాన్ చాలీసా ఆ పేరు గురించి టైటిల్ పెట్టారు కాబట్టి ఆ సినిమా నామకరణంగా మనం అనుకుంటున్నాం. కానీ ఇందాక పాటల రచయిత చెప్పినట్టుగా ప్రతి ఇంట ఇది చేసే నామస్మరణ. ఈ కార్యక్రమానికి విచ్చేసిన తమ్ముడు, మంత్రివర్యులు, మా
మాణిక్ వరప్రసాద్ గారికి, అలాగే నా ఒక మంచి క్రియాశీలక దర్శకుడిగా, మంచి సినిమాలు నిర్మించిన దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మా దశరథ, పాటల రచయిత కాపర్తి వీరేంద్ర, కెమెరామెన్ మధు, అలాగే టైమ్స్ గ్రూప్, చాలా పెద్ద గ్రూప్ అది. కొన్ని నిబద్ధతలతో వారు వ్యాపారం చేస్తారు. అటువంటి సంస్థ ఈ ఆడియోని రిలీజ్ చేస్తుంది. ఆ సంస్థ తరపున వచ్చినటువంటి సత్యజీవు, అలాగే సునీల్ శర్మ బుద్ధాలో చాలా గొప్పగా చేశాడు. ఐ వాచ్డ్ ఇట్. చాలా మంచి ఆర్టిస్టు. నాకు అతను చూసినప్పుడల్లా రామాయణంలోని గోయల్ గుర్తుకొస్తూ ఉంటాడు. అతనికి మనస్ఫూర్తిగా నేను చూసినటువంటి బైట్స్, ఈ క్లిప్పింగ్స్ చూసిన తర్వాత చాలా బాగున్నాడు ఆ పాత్ర కనిపించింది. అతన్ని అభినందిస్తూ, అలాగే పూజ, ఐ థింక్ ఆ అమ్మాయికి చేయడానికి చక్కని రోల్ ఈ సినిమాలో ఉంది నాకు, ఎందుకంటే కథ కూడా తెలుసును కాబట్టి. వీరందరినీ ముందుగా అభినందిస్తూ, ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్ అయిన చౌదరి, నిర్మాత అయిన మత్సా శ్రీనివాసరావు, అలాగే దర్శకుడు నా బిడ్డ, నా కాంపౌండ్లో పెరిగి ఇవాళ దర్శకుడిగా ఎన్నో మంచి చిత్రాలు తీశాడు. కాకపోతే అతనికి అదృష్టం ఇంకా కలిసి రాలేదని అనిపిస్తుంది. అతనుకున్న టాలెంట్కి ఇవాళ అగ్రదర్శకుల్లో ఒక దర్శకుడు కావలసిన వాడు. హనుమాన్ చాలీసా లాంటి సినిమాని తీయాలని సాహసించడం, బాపుగారు రామరాజ్యం తీయాలని సాహసించడం ఎలాంటిదో, అంత బడ్జెట్లో కాకుండా తన బడ్జెట్లో తన శైలిలో ఈ సినిమా తీయాలనుకోవడం. తప్పకుండా ఈ సినిమాని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను.